సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది ప్రజలలో. సో అవునన్నా కాదన్నా సోషల్ మీడియా ఉంటే ప్రపంచం మొత్తం నాకు తెలుసు అన్న ఫీలింగ్ లో పిల్లలు అయిపోయారు. ఎందుకంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నేను అంటే పర్సనల్ వాళ్ళకి డ్యామేజ్ చేయడం లేదు, ఒక చిన్న పిల్లలు వాళ్ళకి 18 years కూడా లేవు, వాళ్ళిద్దరు లవర్స్ అంట, ఇంటర్లోనే ముద్దులు ఇచ్చుకుంటున్నారు. ఇంటర్లోనే ముద్దులు ఇచ్చుకుంటారు అంటే పిల్లలు ఎంత తెగించారంటే ఏ అంత లైట్ లో ఎవరు ఏమన్నారులే అన్న ఫీలింగ్ అయిపోయిందాం. అంటే మనకి ఏమి అంటే పిల్లలకు చెప్పాలన్న విధానం లేదు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేదు. సో ఈ రోజులలో ఈ రకంగా మారుతున్న రోజులలో ఇంకా ఏం మారుతుంది? సో సోషల్ మీడియా ఉంది కానీ ఫేమస్ అవ్వాలని ఏదేదో చేస్తుంటారు పిల్లలు. నిన్న కొన్ని చూసా అండి, కేరళ అనుకుంటా, ఒక అమ్మాయి ఫేమస్ అవ్వాలని వీడియో చేసి పాపం ఒక అమ్మాయికి అంకుల్ చనిపోయేటట్టు చేసింది. ఎవరు తప్పండి ఇది? అవునండి కాదు, సోషల్ మీడియా ఫేమస్ కావాలి, నాకు గుర్తింపు రావాలి, నాకు 2 లైకులు రావాలనే ఉద్దేశంతో ఈ రకంగా సోషల్ మీడియాలో పిల్లలు ఖరాబ్ అవుతారు. కాబట్టి సో ఎట్లా ఉండాలి అన్నది కూడా మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా డేంజర్ కాలంలో ఉన్నాం మనం ఎప్పుడు ఏమైతే మనం చెప్పలేము. ఇక్కడ ఉన్న వాళ్ళే మనకు రేపు శత్రువులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నడుచుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాం.